మళ్ళీ చెప్తున్నా యూఐ/యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ లెర్నింగ్, బుక్స్, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్స్ చూడడం అండ్ యూట్యూబ్లో కూడా చాలా యూఐ/యూఎక్స్ కేస్ స్టడీస్ కానీ యూఐ/యూఎక్స్ ట్యూటోరియల్స్ కానీ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో ఫ్రీ ఉన్నాయి. ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్ త్రూ కూడా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ కోర్సెరా యూఎక్స్ సర్టిఫికేషన్. నేను సజెస్ట్ చేసేది ఇది. 2 వేస్లో నువ్వు రావచ్చు. కేస్ స్టడీస్ క్రియేట్ చేయాలి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, దెన్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ అప్డేట్ చేయాలి. నీ రెజ్యూమ్ని బయటకు వచ్చి జాబ్ సర్చ్ చేయడం ఆర్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయడం, పేషెన్స్ ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, ఇదే అంతే. దీనికి మించి కేర్ లేదు. చాలా సింపుల్. బట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా నర్వస్ అనిపిస్తుంది. బట్ ఇవి మనం ఓవర్కమ్ చేసినాం అనుకో 100% మనకు జాబ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో నీ నెట్వర్క్ని పెంచుకోవడం, ఎవరినైనా మెంటర్ని పెట్టుకోవడం, లేదంటే నీలాంటి జూనియర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి నీ వర్క్ని షేర్ చేయడం, ఇలాంటివి మాత్రం చేస్తూనే ఉండాలి. యూఎక్స్ అనేది నెవర్ ఎండింగ్, యూఐ అనేది నెవర్ ఎండింగ్. సో మన వర్క్ కూడా నెవర్ ఎండింగ్. సో ఇదే, దీనికి మించి ఇంకేది ఉండదు. జస్ట్ బీ ప్యాషన్, పేషెన్స్ అండ్ డూ హార్డ్ వర్క్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగట్టి. ఐ మీన్ యూఐ/యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఎవరికైతే 2022లో యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చలో 2019, 20, 21 ఇయర్స్ అన్ని మొత్తం పాండమిక్. సో అందరూ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్. సో ఈ రాబోయే మొత్తం కాలం కూడా ప్రపంచం మొత్తం ఆన్లైన్ అయ్యే ఛాన్సెస్ అనేది 100కి 200% ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువ డివైజెస్, ఎక్కువ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ యాప్స్, వెబ్ యాప్స్, అట్ ద సేమ్ టైం డివైజెస్ లైక్ ఐఫోన్, ఆండ్రాయిడ్, ఐప్యాడ్, ల్యాప్టాప్స్, వీటితోటే మొత్తం వర్క్ అనేది జరుగుతుంది. సో వీటి త్రూ వర్క్ జరగాలంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఎక్కువ అప్లికేషన్ రావడం వల్ల యూఐ డిజైనర్లకు అనేది ఎక్కువ డిమాండ్ అనేది 100కి 200% ఉంటుంది. సో ఫస్ట్ యూఎక్స్ డిజైనింగ్ అంటే ఏంది? యూఎక్స్ డిజైనింగ్ అంటే ఏంటంటే గివింగ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ చేస్తూ ఆ టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేసే విధంగా యూఎక్స్ డిజైనర్ అనేవాడు ఒక ఫ్లో అండ్ వైర్ ఫ్రేమ్స్ గీస్తాడు. గీసిన వైర్ ఫ్రేమ్స్ని యూఐ డిజైనర్ అనేవాడు లుక్ అండ్ ఫీల్, ఫిగ్మా, అడోబ్ XD, ఫోటోషాప్ లాంటి టూల్స్ వాడి డిజైన్ చేసి అవుట్పుట్ అనేది స్టాటిక్ గీస్తాడు. సో డెవలపర్ దాన్ని చూసి డెవలప్మెంట్ చేస్తాడు. ఇది రఫ్గా చెప్తున్నా. యూఎక్స్ డిజైనింగ్ అంటే యూజర్ ఫ్రెండ్లీ డిజైనింగ్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీ అట్ ద ప్లస్ అండ్ లుక్ అండ్ ఫీల్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చేయడమే యూఎక్స్ డిజైనర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను ఎందుకు నేర్చుకోవాలి యూఐ/యూఎక్స్ డిజైనింగ్ అంటే, చాలామందికి ఐటీ ఫీల్డ్ రావాలని ఉంటుంది. డిగ్రీ డిస్కంటిన్యూ, బీటెక్ డిస్కంటిన్యూ, కొంతమంది డిగ్రీ చేయరు, బీటెక్ చేయరు, ఇంటర్మీడియట్గానే ఆగిపోతారు. సో వాళ్ళ కోసం యూఎక్స్ డిజైనింగ్ కోర్స్ ఆర్ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల ఐటీ ఇండస్ట్రీకి ఈజీగా రావచ్చు. నెంబర్ 1. నెంబర్ టూ మెయిన్, ఐటీలో ఏ ఎంప్లాయీకి అయితే శాలరీస్ ఎలా ఉంటాయో నీకు కూడా అట్లనే ఉంటాయి. నీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి నీకు హైక్స్ అనేటివి ఇయర్ బై ఇయర్ పెరుగుతుంటుంది. నువ్వు టాప్కి వెళ్ళిపోతే టాప్లో ఉంటాయి. నీకు మేనేజర్ లెవెల్లో వెళ్ళిపోతే ఆ లెవెల్లోనే శాలరీస్ వస్తాయి. నీకు ఇంకోటి అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్. ఎందుకు నేర్చుకోవాలనుకుంటే ఇందుకు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, శాలరీస్ మంచిగా ఉంటాయి, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఇది మెయిన్ ఫ్యాక్టర్స్. రోడ్ మ్యాప్ చెప్తా. యూఐ/యూఎక్స్ డిజైనింగ్కి రోడ్ మ్యాప్ ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ లెర్నింగ్ అంటే నీకు పేషెన్స్, ప్యాషన్, హార్డ్ వర్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఎప్పటికీ ఇదే చెప్తా. పేషెన్స్, ప్యాషన్, హార్డ్ వర్కింగ్, ప్రాక్టీస్, ఇవి లేనిది ఏది రాదు. ఎస్పెషల్లీ యూఐ డిజైనర్కి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. ఒకవేళ నీకు మనీ ఉన్నాయంటే ఆన్లైన్ కోర్స్. నేను ఎక్కువ చెప్తున్నా ఈ రోజుకు ఇప్పటికీ కోర్సెరాలో యూఎక్స్ గూగుల్ సర్టిఫికేషన్ అనేది చాలా బాగుందని చాలామంది రివ్యూ చెప్పారు. ఎందుకంటే నేను లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అండ్ అట్ ద సేమ్ టైం నేను చాలా ఆర్టికల్స్, బ్లాగ్స్లో కూడా చదివిన. చాలామంది కోర్సెరాలో యూఎక్స్ గూగుల్ సర్టిఫికేషన్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే డబ్బులు ఉంటే వాళ్ళు యూఎక్స్ సర్టిఫికేషన్ చేసుకోవచ్చు.
ఎవరికైతే డబ్బు లేదో సెల్ఫ్ లెర్నింగ్, హార్డ్ వర్కింగ్, పేషెన్స్, ప్యాషన్స్ తోటి నువ్వు ఆన్లైన్లో డైరెక్ట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి నీకు. అట్ ద సేమ్ టైం బ్లాగ్స్ చదవడం, ఆర్టికల్స్ చదవడం, కేస్ స్టడీస్, మెయిన్గా కేస్ స్టడీస్, యూఎక్స్ యూఏ కేస్ స్టడీస్ అని కొడితే కుప్పలు తెప్పలు వస్తాయి నీకు. ఇది నెట్లో బిహాన్స్లో యూఎక్స్ కేస్ స్టడీ అని కొట్టండి, డ్రిబ్బల్లో కొట్టండి, పింట్రెస్ట్, అవార్డ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి. డైరెక్ట్ లేదంటే నెట్లో సెర్చ్ చేయండి యూఎక్స్ కేస్ స్టడీస్ అంటే మీకు చాలా రిఫరెన్స్ వస్తాయి. వాటిని చదవండి. డిజైనింగ్ ప్రాసెస్ ఏంది, వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా సైట్ మ్యాప్స్ గీస్తున్నారు, వాళ్ళు ఎట్లా వైర్ ఫ్రేమ్స్ గీస్తున్నారు, వైర్ ఫ్రేమ్స్ తర్వాత వాళ్ళు లుక్ అండ్ ఫీల్ ఎలా చేంజ్ చేస్తున్నారు అనేది ఒక ఐడియేషన్ పర్పస్ కోసమైనా బ్లాగ్స్, బుక్స్, ఆర్టికల్స్ అనేవి నెట్లో చదవండి. ఇవి సెల్ఫ్ మోటివేషన్ని మీకు క్రియేట్ చేస్తాయి. చలో, సెల్ఫ్ మోటివేషన్ కాకుండా నువ్వు ఇంకో విధంగా వెళ్ళాలనుకుంటే నువ్వు యూఎక్స్ సర్టిఫికేషన్ కూడా కోర్సెరాలో చేస్తే మీకు చాలామంది త్రూ నీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగి నువ్వు యూఎక్స్ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఇది సెల్ఫ్ లెర్నింగ్ ఆర్ యూఎక్స్ సర్టిఫికేషన్ ఏదైనా నేర్చుకోవచ్చు. ఎవరికైతే అది మీకు తెలుసు ఎట్లా నేర్చుకునేవి అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది యూఎక్స్ సర్టిఫికేషన్ ఆర్ సెల్ఫ్ లెర్నింగా, ఇది మెయిన్. చలో, ఇవి యూఎక్స్ కేస్ స్టడీ చదివినావు, ఆర్టికల్ చదివినావు, నీకు ఐడియా వచ్చింది, ప్రాసెస్ మీద వచ్చింది. చలో, నువ్వు కూడా స్టార్ట్ చేయి. కేస్ స్టడీస్ని ఒక రఫ్గా కొన్ని చాలా శాంపిల్స్ ఉంటాయి, ఆ శాంపిల్స్ తీసుకొని రిప్లికేట్ చేసి కేస్ స్టడీస్ని క్రియేట్ చేసుకో. కేస్ స్టడీస్ క్రియేట్ చేసి ఒక పోర్ట్ఫోలియోలో బిహాన్స్, డ్రిబ్బల్ అండ్ నీ పర్సనల్ పోర్ట్ఫోలియో wix.comలో నీ పర్సనల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాదంటే నువ్వు ఓన్గా ఏదైనా డొమైన్ కొనుక్కొని కూడా నీ వర్క్స్ అన్ని పోర్ట్ఫోలియో లాగా పెట్టుకొని నువ్వు దెన్ బయటకు వచ్చేసి అప్లై చేయి. మళ్ళీ చెప్తున్నా, యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటే 2 ways ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ లెర్నింగ్, బుక్స్, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్స్ చూడడం, అండ్ యూట్యూబ్లో కూడా చాలా యూఎక్స్ కేస్ స్టడీస్ కానీ యూఎక్స్ ట్యూటోరియల్స్ కానీ చాలా ఉన్నాయి, ఆన్లైన్లో ఫ్రీ ఉన్నాయి. ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్ త్రూ కూడా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ కోర్సెరా యూఎక్స్ సర్టిఫికేషన్. నేను సజెస్ట్ చేసేది ఇది. 2 waysలో నువ్వు రావచ్చు. కేస్ స్టడీస్ క్రియేట్ చేయాలి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, దెన్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ అప్డేట్ చేయాలి నీ రెజ్యూమ్ని. బయటకు వచ్చి జాబ్ సర్చ్ చేయడం ఆర్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయడం, పేషెన్స్ ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, ఇదే అంతే. దీనికి మించి కేర్ లేదు. చాలా సింపుల్. బట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా నర్వస్ అనిపిస్తుంది. బట్ ఇవి మనం ఓవర్కమ్ చేసినాం అనుకో 100% మనకు జాబ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో నీ నెట్వర్క్ని పెంచుకోవడం, ఎవరినైనా మెంటర్ని పెట్టుకోవడం, లేదంటే నీలాంటి జూనియర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి నీ వర్క్ని షేర్ చేయడం, ఇలాంటివి మాత్రం చేస్తూనే ఉండాలి. యూఎక్స్ అనేది నెవర్ ఎండింగ్, యూఏ అనేది నెవర్ ఎండింగ్. సో మన వర్క్ కూడా నెవర్ ఎండింగ్. సో ఇదే, దీనికి మించి ఇంకేది ఉండదు. జస్ట్ బీ ప్యాషన్, పేషెన్స్ and do hard work. This is what I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.